హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక వెబ్సైట్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు ప్రింట్ఫుల్. అసలు ప్రింట్ఫుల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ప్రింట్ఫుల్లో ఏం చేస్తామంటే ప్రింట్ ఆన్ డిమాండ్. ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలామంది తెలియని వాళ్ళకి తెలుసుకోవడంటారని చెప్తున్నానండి. సో ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఇప్పుడు మీరు ప్లెయిన్ టీషర్ట్స్ కానీ, మగ్స్ కానీ, లేదా వాటర్ బాటిల్స్ కానీ, స్లిప్పర్స్ కానీ, లేకపోతే యాక్సెసరీస్ కానీ, జ్యువెలరీ కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో క్యాప్స్, ఇలా ఏవైతే సంబంధించినవి ఉన్నాయో అవన్నీ మనం మన ఓన్ టాలెంట్, మన ఓన్ ఇమాజినేషన్తో డిజైన్ చేయటం, లేదా టాలెంట్తో డిజైన్ చేయటం, అలా అనమాట. ఇది విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ మనము ఇంట్లో ఉండే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అసలు ఇది ఎలాగ స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డిజైన్ యువర్ ఫస్ట్ స్టెప్ ఇస్ డిజైన్ యువర్ ప్రోడక్ట్. మనము ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేస్తామన్నమాట. అది ఏదైనా తీసుకోండి, మీకు టీషర్ట్స్ కావాలా లేకపోతే ఏదైనా తీసుకొని మీకు నచ్చింది ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసుకోండి. ప్రోడక్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత కనెక్ట్ యువర్ స్టోర్ ఉంది. కనెక్ట్ యువర్ స్టోర్ అంటే ఏంటి అంటే, ప్రింట్ఫుల్ వాళ్ళకి కస్టమర్కి మధ్యలో ఒక కామర్స్ ఉంటుంది. ఐ మీన్ ఇది డ్రాప్ షిప్పింగ్ టైప్ అనమాట. కామర్స్ అంటే ఈబే లాగా, లేకపోతే అమెజాన్, ఇట్లా ఈ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఈ వెబ్సైట్స్ ఆర్ యాప్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎప్పుడైతే ప్రింట్ఫుల్లో అప్లోడ్ చేసామంటే, ఇట్లాగా ఏదైనా తీసుకొని డిజైన్ చేసి ఒక ప్రోడక్ట్ తీసుకొని డిజైన్ చేసి అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఈబేకి సింక్ అయిపోతుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ ఈబే అకౌంట్లో చూపిస్తాయి, మన ఈబే సెల్లర్ అకౌంట్లో చూపిస్తాయి అనమాట. సో ఇప్పుడు కస్టమర్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే అది ప్రింట్ఫుల్కి వెళ్తుంది ఆర్డర్ అనేది. సో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ప్రింట్ చేసి కస్టమర్కి షిప్ చేస్తారు. కస్టమర్ పే చేస్తారు కదండి, ఆ పే చేసే అమౌంట్ ఈబే సెల్లర్ అకౌంట్లోకి వస్తుంది. సో ఈబే సెల్లర్ అకౌంట్లోకి వచ్చినప్పుడు అందులో మనం కొంత తీసి మన ప్రాఫిట్ మనం తీసుకొని మిగతా అమౌంట్ ఎంతైతే ఆ ప్రోడక్ట్కి అమౌంట్ ఎంతైతే ఉంటుందో యాక్చువల్ అమౌంట్, అది మనం ప్రింట్ఫుల్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను డిజైన్ చేస్తున్నాను అనమాట, ఒకటి కార్డ్ లాంటిది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అట్లాగే నేను పెడుతున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదండి, సేవ్ టెంప్లెట్ అని ఉంది. సో మనం అది సేవ్ చేసుకున్నప్పుడు మనం ఒకవేళ సేవ్ చేసుకున్నామంటే సేవ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం దాన్ని పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ చేసుకున్న తర్వాత అది ఈబేకి వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్ సింక్ అయ్యి ఈబేకి వెళ్ళిపోతుంది. ఈబేకి వెళ్ళిపోయినప్పుడు అది ఎవరైతే మనకు ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఆ ఆర్డర్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి అది ప్రింట్ఫుల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ప్యాక్ చేసి పంపించేస్తారు. సో దీనిలో మనకి ఎటువంటి ప్రమేయం ఉండదు. రిటర్న్స్ కూడా వాళ్ళే, మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. మనం మధ్యలో ఉండి ఏం చేస్తామంటే, మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్స్ని మనం ఇక్కడ ఈ ప్రింట్ఫుల్లో మేనేజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. మనకు ఒక ట్రాకింగ్ ఐడి ఇస్తారు, అది మన కస్టమర్స్కి ఇచ్చి మనము ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనం ఎడిట్ చేసుకోవచ్చు కూడా, మనం అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ తీసుకొని డిజైన్ చేస్తున్నానండి. ప్రోడక్ట్ తీసుకొని డిజైన్ చేసినప్పుడు దానిలో నాకు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ డిజైన్ చేసినప్పుడు నేను ఒక 150 అనేది నేను పెట్టుకుంటాను అనమాట. ప్రింట్ఫుల్లో 150 పెట్టుకున్నప్పుడు అందులో నాకు 50 వస్తాయి. 100 రూపీస్ అనే ప్రోడక్ట్ది దానికి వాళ్ళ ప్రింట్ఫుల్కి వెళ్ళిపోతాయి 100 రూపీస్ అనేది. కావాలంటే మనం 200 కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. కాకపోతే ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్ మనం పెట్టుకుంటే కనుక మనకి కొంచెం ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. చాలామంది డౌట్ రావచ్చు, పెట్టంగానే ఆర్డర్స్ వచ్చేస్తాయా అని. పెట్టంగానే ఆర్డర్స్ వస్తాయా అంటే, నేను ఆర్డర్స్ పెట్టంగానే ఎవరికి రావండి, బట్ టైం పడుతుంది. ఆ టైం పడుతుంది కాబట్టి మీరు కొంచెం డిజైనింగ్ రాని వాళ్ళు నేర్చుకొని డిజైనింగ్ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మొత్తం ఏంటంటే మన టాలెంట్ మీద బేస్ ఉంటుందండి. ఎందుకు అంటే మీకు డిజైనింగ్ బాగా వస్తే కనుక ఖచ్చితంగా మీకు మీ ప్రొడక్ట్స్ అనేవి రీచ్ అవుతాయి, క్లిక్ అవుతాయి. సో పర్చేస్ చేస్తారు కస్టమర్స్ అనేవాళ్ళు. ఒకవేళ లేదు అంటే కనుక రావు అంటే మాత్రం నేను చెప్పలేను. యాక్చువల్గా రావచ్చు, రాకపోవచ్చు కూడా, బట్
టైం పడుతుంది, అట్లీస్ట్ 1 మంత్ లేదా 2 వీక్స్ 4 వీక్స్ పడుతుంది టైము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అనమాట. ఇందులో కొన్ని ప్లాట్ఫామ్స్ వరల్డ్ వైడ్ అనమాట, వరల్డ్ వైడ్ షిప్పింగ్. ఇండియా నుంచి మీరు చేసుకోవచ్చు, లేకపోతే ఇండియా నుంచి కూడా మీరు ఫారిన్ కంట్రీస్కి అమ్మొచ్చు అనమాట. సో అలాగే వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది. కొన్ని ఫ్రీ ఉంటాయండి, కొన్ని ఏమో సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇవి చూసుకొని మీరు ఏ స్టోర్తో రిజిస్టర్ అవ్వాలనేది మీరు చూసుకొని రిజిస్టర్ అవ్వాలి. ఎందుకు అంటే కొన్ని సబ్స్క్రిప్షన్స్ $30. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందండి, మంత్లీ $40 అంటారు. ఇప్పుడు ఈబే తీసుకోండి, ఈబే ఫ్రీ అనమాట. మంత్లీ 20 ఐటమ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఈబేలో. సో ఫ్రీగా అనమాట. తర్వాత మనం మన ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకోవాలి. ప్రమోట్ చేసుకుంటేనే మనకు ఆర్డర్స్ అనేది వస్తుంది. ఎలా ప్రమోట్ చేసుకోవాలి? మనం ఈబే యాప్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు, లేదా బయట ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఈబే యాప్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలి అని అడిగితే కనుక, అక్కడ మీరు మీ ప్రొడక్ట్స్ అప్లోడ్ అయిపోగానే 12% అనేది ఉంటుంది అనమాట. ఈబే ప్లాట్ఫామ్లో 12% తీసుకుంటాము మేము ప్రమోట్ చేసినందుకు అంటారు. కానీ ఆ ప్రమోషన్ అనేది ఎప్పుడు 12% ఛార్జ్ చేస్తారు అంటే, మొత్తం మనకి ప్రమోషన్ అయిపోయి మనకు ఆర్డర్స్ స్టార్ట్ అయ్యి ఆర్డర్స్ వచ్చాక లాస్ట్లో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంతవరకు మనకి ఆ 12% అనేది ఛార్జ్ చేయరు అనమాట. సో ఇది ఏంటి అంటే, ఇది ఎవరైనా పెట్టచ్చండి, ఇంట్లో కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. సో కాకపోతే మీరు కొంచెం డిజైనింగ్ మీద ఫోకస్ పెట్టాలి. డిజైనింగ్ మీద ఫోకస్ పెడితే, ఎందుకంటే డిజైనింగ్ అనేది అందరూ చేస్తారు, మీరు యూనిక్గా చేస్తేనే కదా మీకు ఆర్డర్స్ వచ్చేది, మీ ప్రోడక్ట్ రీచ్ అయ్యేది. మళ్ళీ ఇంకొక పాయింట్ అండి, మీరు ఈబేలో అంటే ఈబేలో సింక్ అవుతుందని చెప్పాను కదా నేను. ప్రోడక్ట్స్ అన్నీ సింక్ అవ్వకముందు మీరు ప్రోడక్ట్ అనేది ఎడిట్ చేసుకోండి. ఎలా పబ్లిష్ చేసే ముందు అక్కడ పబ్లిష్ అనే బటన్ ఉంటుంది. అది పబ్లిష్ చేసే ముందు, మీ ప్రోడక్ట్ డిజైన్ చేసి పబ్లిష్ చేసే ముందు అక్కడ ఆ బటన్ని క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్లో మీ ప్రైస్, ఇంకొకటి ఏంటి అంటే మీరు 3 డేస్లోనే డెలివరీ అని కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఈ డెలివరీ ఆప్షన్స్ అవి కూడా ఉంటాయి. 3 డేస్ అనే డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ఆ డెలివరీ అవన్నీ మొత్తం బిల్లింగ్ పేమెంట్స్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అవన్నీ మీరు యాడ్ చేసుకోండి. అవన్నీ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక, ఈబేలో నేను చెప్పాను కదా, ఈబేలో సింక్ అవ్వకముందే మీరు అక్కడ ఎడిట్ చేయాలన్నమాట. ఏమని ఎడిట్ చేయాలి? ఏ కలర్, కొన్ని కీవర్డ్స్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. మీ ప్రోడక్ట్కి డిస్క్రిప్షన్ అనే టైటిల్లోనే ఉంటుంది, వాటిలో మీరు మెన్షన్ చేయాలి. ఇట్లాగ కలరు ఇలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కేస్ ఉందనుకోండి, బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఫోన్ కేస్, అలా కాకోకుండా యూనిక్గా పేర్లు పెట్టారనుకోండి, లైక్ కలర్ఫుల్ బటర్ఫ్లై ఫోన్ కేస్, అట్లా సంథింగ్ అట్లా యూనిక్గా ఏమైనా కీవర్డ్స్ పెట్టారు అంటే మీ ప్రోడక్ట్కి, అది ఏంటి అంటే మీకు మీ ప్రొడక్ట్స్ అనేవి లాస్ట్కి వెళ్ళకోకుండా ఫస్ట్కి వస్తాయి అన్నమాట. ఫస్ట్కి పుష్ చేస్తారనమాట. లైక్ యూనిక్గా ఉన్నాయి కాబట్టి 1, 2, 3 ఇట్లాగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తున్నాను అనుకోండి ఈబేలో, మీ ప్రోడక్ట్ లాస్ట్కి వెళ్ళిపోద్ది. మీకంటూ మీకు మంచి కీవర్డ్స్ ఆర్ యూనిక్గా ఏమన్నా ఇట్లా టైటిల్స్ ఇవేం పెట్టుకోకపోతే మీ ప్రోడక్ట్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నేనేం చేస్తాను, నాకు ఏదైతే కనిపిస్తుందో ఆ ప్రోడక్ట్సే నేను తీసుకుంటాను కదా. మీ ప్రోడక్ట్ నాకు కనిపిస్తుంది. సో అలా కనిపించాలి అనుకుంటే, మీ ప్రోడక్ట్ ఫస్ట్ రావాలి అనుకుంటే కనుక మీరు మంచిగా దాన్ని ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అది ఈ 4 స్టెప్స్ చేయాలండి. ఫస్ట్ ఇది డిజైన్ యువర్ ప్రోడక్ట్, తర్వాత కనెక్ట్ యువర్ స్టోర్, తర్వాత పబ్లిష్ ప్రొడక్ట్స్ టు స్టోర్, తర్వాత సెటప్ బిల్లింగ్. ఈ 4 చేసుకుంటే కనుక మీ స్టోర్ కనెక్ట్ అయిపోయినట్టే. తర్వాత మీకు ఆర్డర్స్ వస్తే పేమెంట్ తీసుకొని ఆ ప్రింట్ఫుల్ వాళ్ళకి మీరు కట్టాల్సింది కడితే అయిపోతుందండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఇండియాకి యూఎస్ నుంచి షిప్పింగ్ అవుతుంది. ఎందుకంటే ఇండియాకి వాళ్ళ దగ్గర ఇండియాలో వాళ్ళది ఏ వేర్ హౌస్ లేదనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు యూఎస్ నుంచి షిప్ చేస్తారు. కొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ to 10 డేస్ అలా పడుతుంది. లేదు అనుకుంటే మీరు ఇండియాలో రిజిస్టర్ అయ్యి యూఎస్, యూకే వాళ్ళకి, వేరే కంట్రీస్ వాళ్ళకి అమ్మొచ్చు అనమాట. లైక్ ఫ్రాన్స్, ఏదైనా ఏ కంట్రీ వాళ్ళకైనా అమ్మొచ్చు.
మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అయ్యి, కాకపోతే మీకు అమౌంట్ అది ఐఎన్ఆర్లో పడుతుందా, యూఎస్డీలో పడుతుందా, లేకపోతే ఎలా పడుతుంది అనేది మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మీరు చూసుకోవాలి అక్కడ వెబ్సైట్లో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఐఫోన్ కేస్ డిజైన్ చేశాను. అంటే డిజైన్ చేయటం అంటే నేను ఎగ్జాంపుల్కి మీకోసం అని చూపిస్తున్నాను. జస్ట్ అది డిజైన్ చేశాను కదా, దాన్ని ఇప్పుడు మనం సేవ్ ప్రోడక్ట్ అని ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వీళ్ళ ప్రైస్ వచ్చేసి 1325 చూసారు కదా, 1325. దానికి మీరు ప్రాఫిట్ పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ చూపిస్తుంది మీకు ఫస్ట్ ఓపెనింగ్లోనే ప్రోడక్ట్ మీకు 34% ప్రాఫిట్, 35% ప్రాఫిట్ అలా చూపిస్తుంది. మీరు తర్వాత మీరు మార్చుకోవచ్చు కూడా. ఎలా మార్చుకోవచ్చు అంటే అది మీరు పబ్లిష్ చేశాక ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ చేసినప్పుడు మీరు అక్కడ ప్రైస్ ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ 20%, ఇప్పుడు 1325 ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్, అది మీరు 20కి చేసుకోవచ్చు. 20కి చేసుకుంటే మీకు ఎంత 7% ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఆప్షన్స్ కూడా ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ అని, 3 days షిప్పింగ్ అని. మీరు అవన్నీ ఒకసారి మీరు ఆ వెబ్సైట్లోకి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మీరు మొత్తం ఒకసారి అంతా తరోగా చెక్ చేస్తే మీకే తెలిసిపోతుందండి. ఈజీగా మీరు పెట్టేసుకోవచ్చు ఆన్లైన్లో బిజినెస్. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే వేర్ హౌస్, తర్వాత ఇన్వెంటరీ ఉంది కదా. ఇన్వెంటరీ అంటే ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ మీరు ఏవేవి పెడతారో అవి ప్రొడక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ బ్రాండ్ నుంచి మీరు వెళ్ళాలి. ఆ ప్రింట్ఫుల్ వాళ్ళ బ్రాండ్ కాకోకుండా మీ ఓన్ బ్రాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ సమ్ XYZ బ్రాండ్, అలా XYZ బ్రాండ్ కావాలి అంటే కనుక వాళ్ళకి మీ లోగో ఇస్తే కనుక లోగో అక్కడ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆ లోగో థ్యాంక్ యూ కార్డు ఆర్ లేకపోతే ప్యాకేజ్ కూడా మీకు నచ్చినట్టు కావాలి అంటే మీరు ఆ ప్యాకేజ్ అనేది అప్లోడ్ చేస్తే వాళ్ళు అలానే ప్యాక్ చేసి పంపుతారు. మీకు నచ్చినట్టు ప్యాక్ చేసి పంపుతారు. అంటే మీ బ్రాండ్ అండ్ మీకు ఏదైతే డైమెన్షన్స్ విత్ అవన్నీ ఇస్తారో అలానే ప్యాక్ చేసి పంపుతారండి. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.